రీసర్వే మీరు ఎందుకు చేశారో, మిగులు భూములు ఎక్కడ ఉన్నాయో దోసుకుంటాక మీరు చేశారు. ఇప్పుడు తహసీలు కట్టించుకోకుండా ఘనత మీకే తగ్గింది. బందర్ మండలంలో మన ఏ భూములు పూర్వం నుంచి పండించుకుంటున్నాము, శిస్తులు కట్టుకున్నారు మా తాతల నాటి నుంచి. కోఆపరేటివ్లో క్రాప్ లోన్ కూడా తీసుకున్నాం, అయ్యి ఆపేసిన ఘనత మీకే దక్కింది. ఇప్పుడు రీసర్వే చేసేది ఎందుకంటే రైతుకు న్యాయం జరుగుతాక చేస్తున్నాం, మీకు మళ్ళీ దోసుకుంటాక చేసేది కాదు. రైతు గురించి 24 గంటల్లో ధాన్యం డబ్బులను 1000 రోజులన్నా వేసావా? నెల 90 రోజులు నువ్వు వాడుకుని ధాన్యం డబ్బులు వేసిన పెద్ద మనిషి. ఆయన గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా కాలువలో పారేడు మట్టి తీశారా? మురుక్కాలలు తవ్వారా? పంట కాలువలు తవ్వారా? మొన్న ఆగస్టులో మొలకొస్తే మా ఎంపీపీ గారు కాలువలెంపడ తిరిగి ఆయన సొంత డబ్బులు పెట్టుకుని తూడంతా లాగిచ్చాడు. అది మీరు గతంలో ఎప్పుడన్నా చేశారా? ఏ పొలాలన్నా మునిగిపోతే చేశారా? టోటల్గా కొల్లి రవీంద్ర గారు నారుమడి పోయినాయి, ఊడసని మా ఎంపీపీ గారు చెప్తే టోటల్గా అందరికీ డబ్బులు వచ్చేట్టు చేశాడు. 5 ఏళ్లలో రైతుకి ఎప్పుడన్నా సబ్సిడీ వచ్చిందా? మీరు నష్టపడిన రైతులకు డబ్బులు ఇచ్చారా? కూటమి ప్రభుత్వం వచ్చినాక మీరు రైతులు ఎన్ని వందల మంది చచ్చిపోతే పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులు మనిషికి ₹1,00,000 కాడికి ఇచ్చాడు. మీరా విమర్శించేది? మీరు విమర్శించక పనికొచ్చేవాళ్ళ? ఎందుకు విమర్శిస్తున్నారో, దేనికి మంచికి మంచే చెడుకు చెడే మాట్లాడుకోవాలి. మీ అందరూ చిన్నాపురం గ్రామంలో ఎంత పొలం ఉందో మాట్లాడిన వాళ్ళకి తెలీదా? శిస్తులు కట్టించుకుంటున్నారా? క్రాప్ లోన్లు ఆపేశారు కదా. అది మరి పూర్వ కరణం సర్టిఫికేట్తోనే క్రాప్ లోన్లు ఇచ్చారు కదా. అది మీరు ఎందుకు కొనసాగించరు? శిస్తు కట్టించుకోవాలి లేదంటే రైతు ఎంత భయపడతాడు? శిస్తే ఆదరవు కదా. ఇప్పుడు మన ఈ భూములన్నీ ఈ సముద్రవారం భూములు ఇక్కడి నుంచి కైకలూరు వరకు కూడా రిజిస్ట్రేషన్ లేని భూములే కదా. అవన్నీ రైతులు సాగు చేసుకున్నారు కదా. శిస్తుల ఆధారం మీదే తండ్రులు తాతల నుంచి వచ్చినాయి క్రాప్ లోన్లు తీసుకున్నారు, ప్రైవేటు బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నారు. అవి లేకుండా మీరు పుణ్యం కట్టుకున్నారు కదా. మీరా మాట్లాడేది? 24 గంటల్లో డబ్బులు అంటే అది ఎంత? ఇది మీరు ఇంకో తప్పు కూడా చేశారు కదా. లారీ వాడు చెప్పడమే కదా. అన్ని ఏళ్లలో ధాన్యం ఎత్తితే ఏ మిల్లుకి వెళ్ళేది లారీ వాడు మాకు చెప్పడం, మేము ఎత్తుకున్న ధాన్యానికి ఇవాళ ఇష్టం వచ్చిన మిల్లుకి తోలుకున్నాం, మా డబ్బులు మాకు శుభ్రంగా వచ్చినాయి. ఎందుకు మీకు ఈ బాధ? కూటమి ప్రభుత్వం మీద మీరు విమర్శించే పాటాడా?